రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి విరామం తర్వాత తిరిగి స్వాగతం. పాండురంగారావు గారు కాలేజ్ కూడా లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి. నా పేరు ప్రభాకర్ రెడ్డి. పాండురంగారావు గారితో మాట్లాడారు. ప్రభాకర్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి? మా అబ్బాయి సార్ 29/7/1994. 29/7/1994. ఎంతమంది పిల్లలండి మీకు? నాకు 2 అబ్బాయి. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? శుక్రవారం పుట్టిండు. తెలుసా? ఇది సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది మేషరాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, సూర్యస్వరూపము, 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. కుదిరితే ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వేయండి. శరీరానికి తాకే విధంగా మనం చేస్తున్న పనికి దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాల్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం నుంచి చేస్తున్నాం మేడం. పాండురంగారావు గారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ గురుగారు. ఏమిటమ్మా? మా పెద్ద పాప గురించి చేస్తున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? 2008 జనవరి 15 అండి. ఉదయం 10:30 లోపల. జనవరి 15? అవునండి, 2008 జనవరి 15. బుధవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవునండి. 15 జనవరి. మామూలుగా ఇది లీఫ్ ఇయర్. ఇది బుధవారం కాదమ్మా, ఇది మంగళవారం. ఇది మంగళవారం, బుధవారం కాదు. ఇది నేను లీఫ్ ఇయర్ గురించి చెప్తే కాబట్టి గుర్తొచ్చింది. ఇది 366 రోజులు ఉంటాయి. ఈ లీఫ్ ఇయర్లో ఈ 15వ తారీఖు వస్తే ఇది సంక్రాంతి, మామూలుగా వస్తే కనుమ. ఇది సంక్రాంతి రోజు. 15th జనరల్గా అరుదుగా వస్తుంది సంక్రాంతి. ఎప్పుడు వస్తుందంటే 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అది లీఫ్ ఇయర్ అయితే ఆ రోజు సంక్రాంతి వస్తుంది. మామూలుగా అయితే 14వ తారీఖు వస్తుంది. సో ఈ 15వ తారీఖు ఇది సంక్రాంతి. జనవరి 15 సంక్రాంతి రోజు. ఈ రోజున ఇంకో గొప్ప ప్రముఖుడు జన్మదినం కూడా. మార్టిన్ లూథర్ కింగ్ పేరు వినే ఉంటా. అంటే నల్లజాతీయుల కోసం పోరాటం చేసి ఆయన చనిపోయాడు కదా. ఆయన గురించి చెప్పాలంటే ఆ పోరాటం అనన్య సామాన్యం. మనకి ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని కొడితే నెట్లో గూగుల్ చేస్తే వస్తుంది. ఐ హ్యావ్ ఎ డ్రీమ్. ఈ పదం ఆయన మాట్లాడుతూ, అంటే అబ్రహం లింకన్ మెమోరియల్ దగ్గర ఆ మెట్ల మీద నిలబడి మాట్లాడిన ఆ స్పీచ్ 15 లక్షల మంది హాజరయ్యారు న్యూయార్క్లో. దాంట్లో ఒక అద్భుతమైన స్పీచ్. వివేకానంద స్పీచ్ మనం ఎలా అయితే మర్చిపోలేమో, ఆయన ప్రారంభంలోనే మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని ఎలా అయితే ఆయన ప్రారంభిస్తారో, మనం వివేకానంద గురించి గూగుల్ చేయాలంటే వివేకానందాన్ని కొట్టక్కర్లేదు, గూగుల్లో అడగక్కర్లేదు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని కొడితే స్వామి వివేకానంద అని వస్తుంది. అలాగే మార్టిన్ లూథర్ కింగ్ గురించి అడగక్కర్లేదు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనగానే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని వస్తుంది. అంటే ఆయన మీటింగ్లో ఐ హ్యావ్ ఎ డ్రీమ్ వన్ డే అన్న పదం 112 సార్లు వాడతాడు. ఐ హ్యావ్ ఎ అంటే నాకొక కల ఉంది, తెల్ల జాతీయులు నల్ల జాతీయులు కలిసి ప్రయాణం చేస్తారు, నాకొక కల ఉంది, ఇద్దరు పక్క పక్కన కూర్చొని భోజనాలు చేస్తారు, నాకొక కల ఉంది, అందరూ కలిసి ఉద్యోగాలు చేస్తారు, ఇలాగా. సో ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు కూడా ఆ రోజు 15 జనవరి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? సరే, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి రుద్రాక్ష కానీ. ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. ఆల్ ది బెస్ట్. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
అదే మేడం కర్నూలు నుంచి పద్మావతమ్మ మేడం. పాండ్రంగారావు గారితో అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? స్వామి ఇంకా స్వామి 1979 ఆగస్టు నెల 21 అమ్మా. 21 రాత్రి తెల్లవారు 22 అవుతుంది స్వామి. 22. సురేష్ కుమార్ స్వామి. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసా? ఆవు స్వామి. ఆ రోజు అమావాస్య కూడా. అవును స్వామి. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. ఎంతమంది పిల్లలమ్మా? కూతురు స్వామి. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి అదే హైదరాబాద్ లో జాబ్ చేస్తారు స్వామి. రైట్ అమ్మా. ఈ ఓ అబ్బాయి చిన్న అయితే స్వామి చిన్న కాంబినేషన్ చెప్తాను, మీరు ఏమి టెన్షన్ పడకండి. ఓ చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే అవి వేసి చూడండి. అవి ధరించిన తర్వాత చాలా మంచి ఫలితం అయితే మీరు చూస్తారు. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి, ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ 3 ఏదైనా ఒకటి కానీ వేసిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. మరో కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో హలో హలో. ఓకే పాండ్రంగారావు గారు, మనం మీ రుద్రాక్షలతో పాటు నవరత్నాల గురించి కూడా చెప్తూ ఉంటారు కదా. ఈ నవరత్నాలు ఎవరెవరు ఏ రత్నం ధరించాలి? వీటిలో కూడా నకిలీ ఉంటాయా? ఈ ఉంగరాలు వేసుకోవడం చాలా మంది మేము పెట్టుకున్నాం అనుకుంటారు, కానీ నేను ఏమంటానంటే అవి జాగ్రత్తగా చూసుకోకపోతే రుద్రాక్షల్లో ఎలా మోసాలో అంతకంటే ఎక్కువ ఈ రాళ్లల్లో ఉంటాయి. ఇవి తెలుసుకో. మీరు ముందు ఉంగరం పెట్టుకున్నప్పుడు మనకి సరైన మన జాతకానికి సరిపడే ఉంగరాన్ని అడ్వైస్ చేశారా, లేకపోతే అడ్వైస్ చేసిన అయినా అంటే సిద్ధాంతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అడ్వైస్ చేసిన వాళ్ళు నాకు ఉపయోగపడేది అడ్వైస్ చేశారా, వాళ్ళకి లాభం వచ్చేది అడ్వైస్ చేశారా నోటి చూసుకోవాలి. ఒకవేళ చేస్తే ఆ రాయి ఒరిజినలా నకిలీయా? ఇందులో నకిలీలు ఎక్కువ ఉంటాయి. తను ఒరిజినల్ మన చేతికి వచ్చినా దాని ధర యథాతథంగా తీసుకుంటున్నారా? ఒక 100 రెట్లు 50 రెట్లు ఎక్కువ అలాగే ఉంటుంది. ఇది 10 రూపాయల రాయిని కూడా లక్షల్లో అమ్మేవాళ్ళు ఉంటారు. చాలా గొడవలు హైదరాబాద్లో. ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మన జాతకానికి సరిపడే ఖచ్చితమైన రాయి అడ్వైజ్ అయ్యి ఉండాలి. అది వచ్చింది ఖచ్చితంగా ఒరిజినల్ స్టోన్ అయ్యి ఉండాలి. అది ఖచ్చితమైన ధర పే చేసి ఉండాలి. అలా వేసుకుంటే బాగుంటుంది. నేను మీకు అడ్వైస్ చేయడానికి పనికి వస్తానంటే నేను అడ్వైస్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో అది సరైన పద్ధతిలో మంచిది వేసుకోండి, ఫలితాలు బాగుంటాయి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేస్తే మేము చెప్పేది వినిపిస్తుంది. హలో 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 అమ్మ, చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాం స్వామి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? బాగున్నాం. చిత్తూరు స్వామి మాది. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 2000 సంవత్సరం. 2000 సంవత్సరం ఏప్రిల్ 27. ఎవరిదమ్మా ఇది? అబ్బాయి గణేష్. గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా? గురువారం 7/20. అవును, గురువారం పుట్టినట్టు తెలుసా? అలాగే ఇది అష్టమి, కృష్ణపక్షము, బహుళ అష్టమి. ఇది మకర రాశి. ఈ అబ్బాయికి మీరు రివర్సన్ రుద్రాక్ష ద్వాదశముఖి కానీ నవముఖి కానీ, ఈ 12 ముఖములు కలిగిన రుద్రాక్ష ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి 9 ముఖాలు, ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేటువంటిది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. అందులో ఈ రోజులన్నీ మంచి రోజులు, ఇవన్నీ దసరా రోజులు. రుద్రాక్ష ధారణ చాలా మంచి ఫలితం వస్తుంది. ఆల్ ది బెస్ట్. మరో కాల్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో వినిపిస్తుందండి, చెప్పండి. పాండ్రంగారావు గారితో హలో అండి. మేడం 1973 సరే చెప్పండి. నవముఖి దర్శనం మేడం. ఏమిటండి?
ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతాం సార్ మేము ఆరోగ్య సమస్యలతోనే. ఎలాంటి అనారోగ్యం? ఏం చేస్తున్నారు మీరు? వ్యవసాయం సార్ వ్యవసాయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వ్యవసాయం కడప జిల్లా. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 12వ తేదీ 1వ నెల 1973. 12వ తేదీ 1వ నెల 1973. సాయంత్రం 4:30. ఇది మీదేనా అండి? మాదే సార్. సారీ శుక్రవారం నాడు మధ్యాహ్నం మీరు పుట్టింది. సాయంత్రం 4:30. ఎంతమంది పిల్లలు మీకు? ఆడపిల్లలు. ఇది సప్తమి శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రము. మీరు వేసుకోవడానికి 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి. ఈ ఏకాదశముఖి 11 ముఖాలు ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదైనా ఒకటి వేయండి. శరీరానికి తాకే విధంగా ధరించండి. ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అండి. ఓం నమః శివాయ. పాండురంగారావు గారు చక్కని మోటివేషన్ స్టోరీస్ చెప్తూనే రుద్రాక్షల విశిష్టతను గురించి కూడా వివరించారు. ధన్యవాదములు. ఓం నమః శివాయ. ఇదండి వాటి రుద్రాక్ష జగదర్క్ష కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.